నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గోంగూర పచ్చిరొయ్యలు వండుతున్నాను, చూసేయండి. ముందుగా గోంగూర కోసుకుని ఇలా నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టి ఒక అరగంట ఉంచి తర్వాత కడుగుతానండి. కడిగి శుభ్రంగా ఇలా కుక్కర్లో వేసుకుని అందులో ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వేయింతానండి. తర్వాత చిన్న రొయ్యలే తీసుకున్నా అండి. చిన్నవి అయితేనే బాగుంటాయి, పెద్ద రొయ్యలు అయితే అంత ఇష్టం ఉండదు. రొయ్యలు శుభ్రం కడిగి అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి కొద్దిగా ఒక పావు గ్లాసు వరకు వాటర్ వేయాలండి. వేసి బాగా కలిపేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చానండి. తర్వాత ఈ గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని మన పప్పు గుత్తితోటి బాగా మెదుపుకోవాలి. చూసారా, రొయ్యలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ ఉడకబెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి వేయించుకోవాలండి. అందులోని వేగిన తర్వాత తీసి గోంగూరలో వేసుకోవాలి. పక్కన ఈ గోంగూర ఉడుకుతుంది కదా, కొద్దిగా వాటర్ ఉంది కదా, సిమ్లో పెట్టాను. అలాగే మొత్తం రొయ్యలన్నీ కూడా అందులో వేసి వేయించేసుకుని గోంగూరలో కలిపేసుకోవాలి. చూసారా, రొయ్యలు వేసాక కూర అయితే ఇలా రెడీ అయింది. చాలా బాగుంటుందండి పచ్చిరొయ్యలు గోంగూర కూర. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం. అదే ముగ్గుట్లో నూనె ఉంది కాబట్టి కొద్దిగా వెల్లిపాయ, మినపప్పు వేసుకుని ఫస్ట్ అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ అవి కూడా వేసి బాగా వేగనివ్వాలండి. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం తాలింపులోని. చూసారా కూర ఎంత బాగా ఉడుకుతుందో. ఎప్పుడు మసాలాలతో కాకుండా రొయ్యలు ఇలాగ గోంగూరతో వండుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.